2026 ప్రపంచ వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఒకే ఒక చిన్న జలమార్గం మూసుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అంచుకు చేరుకుంది. అదే హార్మూజ్ జలసంధి సంక్షోభం. అసలది ఎలా మొదలైంది, ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది, ఇంకా ఇప్పటికీ మనం దాని పర్యవసానాల్ని ఎందుకు ఎదుర్కొంటున్నామో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది కేవలం ఏదో ఊహించి అడిగిన ప్రశ్న కాదు. 2026లో ఇది కఠోర వాస్తవంగా మారింది. ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడిలాంటి ఒకే ఒక మార్గం మూసుకుపోతే ఏం జరుగుతుందో ఈ సంక్షోభం మనందరికీ స్పష్టంగా చూపించింది. దాని పర్యవసానాలు నిజంగా ఊహకు అందనివి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 25%. అంటే ఈ సంక్షోభానికి ముందు ప్రపంచంలో సముద్రం మీద ప్రయాణించే ప్రతి 4 చమురు ట్యాంకర్లలో ఒకటి ఖచ్చితంగా ఈ చిన్న సందులోంచే వెళ్ళాలి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. ప్రతి పెద్ద కథకి ఒక మొదలున్నట్టే ఈ ప్రపంచ సంక్షోభానికి కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంది. దాని పేరే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. పేరుకు తగ్గటే ఇది ప్రపంచ గతిని మార్చేసిన ఒక భయంకరమైన సైనిక దాడి. ఇదే ఆ జలసంధి మూసుకుపోవడానికి, ప్రపంచవ్యాప్త సంక్షోభానికి నిప్పు రగిలించిన ఘటన. అంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే జాన్వరిలో కేవలం ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఒకే నెలలో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టాయి. ఇరాన్ వెంటనే స్పందించింది, చాలా తీవ్రంగా. వాళ్లు హార్ముజ్ జలసంధిని మూసేశారు. ఏప్రిలొచ్చేసరికి అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. అప్పటిదాకా ఒక ప్రాంతీయ ఘర్షణగా ఉన్నది కాస్త ప్రపంచ ప్రతిష్టంభనగా మారిపోయింది. ఈ దాడి కేవలం సైనిక బలంతో చేసింది కాదు. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక స్పై థ్రిల్లర్ లాంటిది. అమెరికా, ఇజ్రాయెల్ కొన్ని నెలలపాటు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఇరాన్ను పూర్తిగా తప్పుదారి పట్టించగలిగాయి. అందుకే ఆ దాడి వాళ్లను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. అసలీ మోసం ఎంత తెలివిగా ప్లాన్ చేశారంటే ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్లు ప్రతిరోజులాగే పనైపోయాక తమ అధికారిక కార్లు తీసుకుని ఇళ్లకు వెళ్లారు. అంతా నార్మల్గా ఉందని నమ్మించడానికి. శాటిలైట్లకు సైనిక స్థావరాలు ఖాళీగా కనిపించేలా జాగ్రత్తపడ్డారు. చివరికి యుద్ధ విమానాల్ని కూడా దాడికి సిద్ధంగా లేనట్టుగానే ఉంచారు. ఈ చిన్న చిన్న నాటకాలతో ఇరాన్ ఇంటెలిజెన్స్ను పూర్తిగా బురిడి కొట్టించారు. ఫలితమా 30 సెకండ్ల వ్యవధిలో 3 వేర్వేరు చోట్ల ఇరాన్ అధికారులపై దాడి జరిగింది. ఆ దాడి ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. దాని ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి, సప్లై చైన్స్ తెగిపోయాయి. దాని ప్రభావం నేరుగా మనలాంటి సాధారణ ప్రజల జీవితాలపై పడింది. జలసంధి మూసేశారన్న వార్త రాగానే చమురు మార్కెట్లలో భయం మొదలైంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు ఏకంగా $126కు పెరిగింది. ఇది 4 ఏళ్లలో అత్యధికం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిదీ పెరిగిపోయింది. చమురే కాదు, తెర వెనుక ఇంకో పెద్ద సంక్షోభం నడుస్తోంది. అదే ఎరువుల సంక్షోభం. ఖతార్ ఉత్పత్తి ఆగిపోవడంతో ప్రపంచ వ్యవసాయానికి చాలా కీలకమైన యూరియా ధర 52% పెరిగింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఆహార భద్రతకే పెద్ద ముప్పుగా మారింది. ఈ అంకెల గందరగోళంలో మనం మనుషుల గురించి మర్చిపోకూడదు. ఆలోచించండి, సుమారు 15,000 మంది టూరిస్టులు, వాళ్లంతా పర్షియన్ గల్ఫ్లో క్రూయిజ్ షిపుల్లో చిక్కుకుపోయారు. వాళ్ల విహారయాత్ర ఒక పీడకలగా మారిపోయింది. ఇది ఒక సమస్య కాదు, ఒకదాని తర్వాత ఒకటి సమస్యల గొలుసుగట్టు. ట్యాంకర్ల రాకపోకలు మొదట 70% పడిపోయి తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. దాదాపు 20,000 మంది నావికులు, 2,000 ఓడలు సముద్రంలోనే చిక్కుకుపోయాయి. యూరోప్లో గ్యాస్ ధరలు రెట్టింపయ్యాయి. ప్రపంచ ఆహార సరఫరా ప్రమాదంలో పడింది. ప్రతిదీ ఒకదానికొకటి ముడిపడి ఉంది కదా. ఇంత గందరగోళంలో ప్రపంచ దేశాలు 2 రకాలుగా స్పందించాయి. కొన్ని దేశాలు చాలా తెలివిగా, దౌత్యంతో సమస్యను పరిష్కరించాలని చూశాయి. మరికొన్ని, ముఖ్యంగా అమెరికా, రాజకీయ నాటకాలతో పరిస్థితిని ఇంకాస్త జటిలం చేశాయి. ఇలాంటి టైంలో ఇండియా చాలా తెలివైన స్టెప్ తీసుకుంది. అదే ఆపరేషన్ ఊర్జా సురక్ష. వాళ్లు ఏ పక్షం వహించకుండా తటస్థంగా ఉండి నేరుగా ఇరాన్తో మాట్లాడారు. ఫలితంగా భారత సంబంధిత నౌకలకు సురక్షితమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ప్రమాదకరమైన ఆ దిగ్బంధనం నుంచి కనీసం 8 నౌకల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇండియా ఇంత సైలెంట్గా, సక్సెస్ఫుల్గా పనిచేస్తుంటే మరోవైపు వాషింగ్టన్ నుంచి వచ్చిన మాటలు మాత్రం పూర్తి కన్ఫ్యూజింగ్గా, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి.
ఉదాహరణకి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ఈ కామెంట్ చూడండి. జలసంధిని తానే మూసి ఉంచానని అంటారు. కారణం ఇరాన్కు రోజుకు $500 మిలియన్ రాకుండా చేయడానికట. ఇది చాలా గందరగోళంగా ఉంది కదా. ఇక ఈ పొలిటికల్ డ్రామా ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆయన ఆ జలసంధికి తన పేరు అంటే స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్ అని పెట్టాలని కూడా అన్నారట. ప్రపంచం మొత్తం మండిపోతుంటే ఇలాంటి మాటలు పరిస్థితిని మరింత హాస్యాస్పదంగా మార్చాయి. సరే, ఈ దౌత్యం రాజకీయాల తర్వాత సంక్షోభం ఒక కొత్త ఇంకా డేంజరస్ స్టేజ్లోకి వెళ్ళింది. దీన్నే ద్వంద్వ దిగ్బంధనం అంటున్నారు. ఇదే ఇప్పటి కొత్త అస్థిరమైన నార్మల్. అసలు ఈ ద్వంద్వ దిగ్బంధనం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకే చోట రెండు దేశాలు ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా నేవీ ఇరాన్ పోర్ట్లను దిగ్బంధించింది వాళ్ల ఎగుమతులు ఆపడానికి. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఐఆర్జీసీ మొత్తం పర్షియన్ గల్ఫ్నే మిగతా ప్రపంచానికి మూసేశారు. సో ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది. అమెరికా టార్గెట్ ఇరాన్ ఎకానమీ, వాళ్ల ఎగుమతులు ఆపేయాలి. ఇరాన్ టార్గెట్ గల్ఫ్లోకొచ్చే అన్ని వాణిజ్య నౌకలు, తద్వారా అమెరికా మిత్రదేశాలపై ఒత్తిడి తేవాలి. ఒకరినొకరు కట్టడి చేసుకుంటున్నారు. కాబట్టి ఫైనల్గా పరిస్థితేంటి? ఒక రకమైన చెక్మేట్ అన్మాట. అమెరికా ఇరాన్ను ఆపగలదు, కాని తన మిత్రదేశాలకు దారి క్లియర్ చేయలేదు. ఇరాన్ జలసంధిని మూయగలదు, కాని తన సొంత సరుకులను అమ్ముకోలేదు. అందుకే భవిష్యత్తు చాలా అస్థిరంగా, ఊహించని విధంగా ఉంది. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. చివరిగా చెప్పాలంటే ఈ సంక్షోభం ఒక ముఖ్యమైన సముద్ర మార్గాన్ని ఒక భౌగోళిక రాజకీయ యుద్ధ భూమిగా మార్చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక పీఠముడిలో ఇరికించి ప్రమాదకరమైన స్థితిలో నిలబెట్టింది. ఇదంతా మనకి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తోంది. హార్ముజ్ లాంటి చిన్న చిన్న సున్నితమైన మార్గాలపై ఇంతలా ఆధారపడిన మన ఈ ప్రపంచ వ్యవస్థలు, అంటే మన ఆహారం, మన ఇంధనం, మన వాణిజ్యం నిజంగా ఎంత బలంగా ఉన్నాయి? బహుశా ఈ సంక్షోభం మన బలహీనతను కళ్ళకు కట్టినట్టు చూపించింది.